యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసినటువంటి లేటెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా దేవర పార్ట్ 1 శుక్రవారం సెప్టెంబర్ 27 అంటే ఇయాలనే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలయ్యింది. తారకు జాన్వీ కపూర్ తొలిసారిగా యాక్టింగ్ చేసుడుతోని ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే గట్టిగానే వచ్చినాయి. అయితే ఈ దేవర సినిమాకు మాత్రం పలు భిన్నమైన రివ్యూలు వస్తున్నాయి. దేవర మూవీ మీద మిక్స్డ్ టాక్ కనబడుతున్నది. కానీ ఇంటర్వెల్ సీను అట్లనే క్లైమాక్స్ 20 నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయినాయని చెప్పి నెటిజన్స్ చూసిన వాళ్ళు మాత్రం ట్విట్టర్ లో చూసినట్టుగానే కామెంట్లు పెట్టుకుంటూ వస్తున్నారు, పోస్టులు చేస్తున్నారు. ఇక ఈ ముచ్చట్లలో దేవర మొదటి రోజు కలెక్షన్ క్యూరియాసిటీని తీసుకొస్తున్నది. దేవరా సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద బాధలు కొట్టిందన్నట్టు అద్భుతమైన ఓపెనింగ్స్ తీసుకొచ్చిందనే ముచ్చట గట్టిగానే ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే దేవర ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు దగ్గర 130 కోట్ల నుంచి 137 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా సినిమా నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రభాస్ కల్కి 2898 ఏడి మూవీ వరల్డ్ వైడ్ గా తొలి రోజున 177 కోట్లు వసూలు చేసింది. కల్కి కంటే తక్కువనే దేవర ఓపెనింగ్ కలెక్షన్ సాధిస్తుందని చెప్పి అందరు అనుకున్నారు. అయితే కొరటాల శివ దర్శకత్వం వహించినటువంటి దేవర సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 75 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ అయినాయట. అట్లనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దేవర సినిమాకు 65 నుంచి 70 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉన్నదని చెప్పి ట్రేడ్ అనాలిస్టులు అంచనా ఎత్తున్నారు. ఈ సినిమా ఓవరాల్ గా ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద తొలి రోజు 85 నుంచి 90 కోట్ల మధ్య ఉండొచ్చని చెప్తున్నారు. ప్రీమియర్ అమ్మకాలతో సహా ఓవర్సీస్ మార్కెట్ ను చూసుకుంటే దేవర సినిమాకు తొలి రోజున 40 కోట్ల టికెట్లు అమ్ముడు పోయినాయనే సమాచారం గట్టిగానే వినబడుతున్నది. ఇక అటు పక్కన కర్ణాటకలో కూడా దేవర సినిమా దుమ్ము దులుపుతున్నది. వరల్డ్ వైడ్ గా దేవర అడ్వాన్స్ బుకింగ్ 75 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నదట. ఇక ఇది ఇట్లుంటే దేశీయ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలలో స్టార్ ప్రీ సేల్స్ సాధించింది. దేవర పార్ట్ 1 కు ఆంధ్రప్రదేశ్ లో 16 కోట్ల 31 లక్షల టికెట్ల అమ్మకాలైనాయి. కర్ణాటకలో 5 కోట్ల 85 లక్షల టికెట్ల అమ్మకాలైనాయి. అట్లనే తెలంగాణలో 12 కోట్ల 88 లక్షల టికెట్లు అమ్ముడు పోయినాయి. ఇక ఇది ఇట్లుంటే ప్రభాస్, దీపికా పదుకొనే కలిసి యాక్టింగ్ చేసినటువంటి కొత్తగా రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి 2898 ఏడి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు బాధలు కొట్టి వసూళ్లను సాధించిన రెండవ భారతీయ సినిమాగా దేవరనేనని చెప్పి అందరూ అనుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా దేవర పార్ట్ 1 లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అటువంటి సైఫ్ అలీ ఖాన్ విలన్ గా యాక్ట్ చేసిండు. ఈ సినిమాకి మ్యూజిక్ ఎవలయ్యానంటే అనిరుద్ రవిచందన్. ఇక ఆచార్య తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా మీద మంచి ఊపుతోటి పాజిటివ్ టాక్ తోటి ముందరికి పోతున్నది. ఇక ఏదేమైనా మా హీరో ప్రభాస్ రికార్డులను మీ జూనియర్ ఎన్టీఆర్ బీట్ కాదు కదా, దరి దాపలల్లో కూడా రాడని వాళ్ళ అభిమానులు అంటే మీ కలికి ఏంది, కలికిని మొత్తం ఊడి శవతల పడేస్తారు చూడు, రికార్డు కలెక్షన్లు సునామీలు సృష్టిస్తుందని చెప్పి ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. ఏదేమైనా సినిమా మాత్రం మంచిగా ఉన్నది, టాకు సినిమా అద్భుతంగా నడుస్తున్నది. ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సైఫ్ అలీ ఖాన్ కూడా అద్భుతంగా నటించిండని చెప్పి చూసిన వాళ్ళు మాత్రం గట్టిగానే చెప్తున్నారు. జాను పాప మాత్రం అద్భుతంగా ఉన్నది, అందంగా కనబడ్డది. తల్లిని మించిన అందంతోనే ఆమె మొత్తం తలతల మెరిసింది థియేటర్లు అని చెప్పని అంటున్నారు అభిమానులు. మరి ఈ సినిమా ఇంకా ఎన్ని కలెక్షన్లు కొల్లగొట్టి తెలుగు ఇండస్ట్రీ చరిత్రను తిరగరాస్తుందో చూద్దాం. ఇయాలనే కదా విడుదలైంది, ఇంకా ముందు లెక్కలు బాగానే తెలుతాయి పోండ్రి. ఇక సినిమాకు, హీరోకు, అభిమానులకు ఒక మంచి అభినవ భావ సంబంధం ఉంటది. ఈ ఇప్పటి నుంచి కాదు ఆచారం, ఎప్పటి నుంచో మనం కొన్ని ఆచారాలను పాటిస్తూ సాంప్రదాయాలను నిలబెట్టుకుంటూ వస్తున్నాం. ఇక ఈ సినిమాకు అనుకోని అవంతరాలు గాని, టికెట్ విషయంలో ఏమైనా జాప్యాలు గాని జరిగితే థియేటర్ అద్దాలు వలగొట్టుడు, సీట్లు దింపుడు, రచ్చ చేసుడు అభిమానులకి ఇలా కొత్తేం కాదు. అట్లనే ఇటువంటి సంఘటనలు దేవర సినిమా గురించిన బాగానే జరిగినాయి. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎక్కడ కూడా నీ అవ్వ తగ్గేదేలే అన్నట్టే అసలు కొన్ని చోట్లనైతే బెనిఫిట్ షోలకు గ్యాప్ వచ్చుతోటి ఏకంగా అద్దాలు, సీట్లు, సినిమా థియేటర్ ను రచ్చ చేసి ఇల్లు వీకి పందిరేసినంత పని చేసి మొత్తం ఒక యుద్ధ రణరంగ వాతావరణాన్ని సృష్టించిల్లు ఎన్టీఆర్ అభిమానులు. కానీ తరాలు మారినా తరగని విలువలన్నట్టు జనాలు మారినా, ట్రెండ్ మారినా, ఏ టెక్నాలజీ వచ్చినా మాత్రం అభిమానులల్లో ఈ ఊపు మాత్రం మారతలేదు, తాగుతలేదు. ఇదెక్కడి అరాచకం అని చెప్పి కొంతమంది థియేటర్ ఓనర్లు కూడా బాగానే బాధపడుతున్నారు. ఏదైతేనే ఉన్నది, సినిమా అంటే రిలీజ్ అంటే ఆ మాత్రం కిక్ ఉండాలి, ఆ మాత్రం ఊపు ఉండాలని అంటున్నారు. ఈ ముచ్చట తెలిసిన ఇంకొందరు.